హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈరోజు నేను హెల్దీ టేస్టీ పాన్ కేక్ అయితే మీతో చూపించాలనుకుంటున్నాను. అంటే దీన్ని మనం దిబ్బరొట్టె అని కూడా చెప్తామండి. ఇది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నేను ఈ పాన్ కేక్ చేయడం కోసం 3 గిద్దెల మినపప్పును నానబెట్టుకొని వాటిని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం పలుకుగా ఉండాలి అనుకుంటే మీరు మరీ ఫైన్గా కాకపోయినా లేదా ఒక 4 సార్లు మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఒక 3 టైమ్స్ బాగా మెత్తగా వేసుకోండి. 4th టైంలో కొంచెం పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం సిరప్ తీసుకుంటున్నానండి. ఇది ఆర్గానిక్ బెల్లము. దీన్ని తురిమి కొంచెం వాటర్ వేసి ఈ బెల్లం వేసి నేనైతే దాన్ని మంచిగా బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం థిక్గా వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో కానీ ఆర్ మీకు నచ్చిన ఏదైనా ఒక బాక్స్లో కానీ మనం దీన్ని తీసుకుంటే ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది. అలాగే నేనైతే 1 మంత్ 1.5 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఆ బెల్లం సిరప్ని. అవసరాన్ని బట్టి ఇట్లాంటి వాటిలో యాడ్ చేసుకుంటూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆర్గానిక్ బెల్లం హెల్త్కి కూడా మంచిది కదండి. ఆ తర్వాత ఇక్కడ నేను తీసుకున్న 3 గిద్దెల మినపప్పులోకి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి మంచిగా ముక్కలు చేసుకొని వాష్ చేసి గ్రైండ్ చేసుకున్నది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చి కొబ్బరి మన హెయిర్కి అలాగే స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత 3 గిద్దెల మినపప్పుకి 3 యాలుకల్ని నేను సీడ్స్ని మంచిగా దంచి ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం యాలుక ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను వేసింది అయితే ఉండి లేనట్లు ఉంటుంది, అంటే అంత ఎక్కువ యాలుక్క ఫ్లేవర్ తెలీదు. బట్ స్వీట్స్ అన్న తర్వాత మనం వేసుకోవాలి కదా, అది ఎక్కువగా ఉన్నా కూడా కొంచెం వెగటిగా ఉన్నట్టు ఉంటుంది, తినలేము. సో కొంచెం సమపాళల్లో వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా తినాలనిపించేలా ఉంటుంది. అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను నేను ఇక్కడ ఎలాంటి వాటర్ మళ్ళీ వేయలేదండి. ఆ బెల్లం సిరప్ మొత్తం వేసాను, బట్ అది వేసిన తర్వాత కూడా నాకు స్వీట్ సరిపోలేదు. సో అందుకని నార్మల్ బెల్లం కొంచెం వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. మనకి ఇక్కడ వాటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆ బెల్లం సిరప్ కొంచెం లిక్విడ్గా ఉంటుంది. సో అది వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నేను ఏ స్వీట్ చేసినా ఆ స్వీట్నెస్ మనకి తెలియాలి అంటే కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయమన్నాము అని చెప్పేసి కర్డ్ రైస్లోకి బటర్ మిల్క్లోకి మనం సాల్ట్ ఎలా యాడ్ చేస్తామో అట్లా అస్సలు యాడ్ చేయకూడదండి. జస్ట్ పించ్ యాడ్ చేసి, ఇందాక చెప్పాను కదా బెల్లం కూడా వేసాను సరిపోలేదని, అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ ఈజ్ ఫైన్, ఎందుకంటే కొంచెం అడుగు దానికి పట్టేస్తూ ఉంటుంది. ఇదైతే అంత పట్టదు, బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో నేనైతే ఇవి మొత్తం కూడా గీతోనే చేశాను. మా సిస్టరు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు, పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో అందుకోసం నేను ఆయిల్ ఏం వేయకుండా గీ వేసి ప్యాన్ మొత్తం మనం జస్ట్ అలా ప్యాన్ని రొటేట్ చేస్తే స్ప్రెడ్ అవుతుంది ప్యాన్ అంతా. ఆ తర్వాత ఫస్ట్ది కదా ఒక స్పూన్ వేసి జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ది అంత ప్రాపర్గా మనం అనుకునేలా అన్ని సైడ్స్ అది కాలడం అనేది అంత ప్రాపర్గా ఉండదు. సో అందుకోసం ఎప్పుడైనా మనం ఫస్ట్ ఏది చేసినా కొంచెం వేసుకుని మనం చేసుకుంటే బాగుంటుంది. సో అది ఫస్ట్ది ఫ్లిప్ చేసాను, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఈ విధంగా వేసుకొని మనం లిడ్తో కవర్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. అయితే మనం ఇది ఎన్ని చేసామో ఆ చేసిన వాటన్నిటికి కూడా ఇవి సిమ్లోనే చేయాలి. హైలో చేసామనుకోండి ఇవి కొంచెం థిక్గా ఉంటాయి కదండి, లోపలేమో ఉడకదు, పైనేమో మాడిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని సిమ్లో పెట్టేసేసి లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచిగా కుక్ అవుతుంది. సో మనం ఇంతకన్నా మందంగా కూడా వేసుకోవచ్చు, బట్ నాకంత మందంగా ఉంటే నచ్చదండి. నేను కొంచెం థిక్గా వేసాను వీటిని. తర్వాత మరొక స్పూన్ గీ వేసి ప్యాన్ అలాగే రొటేట్ చేసి అదంతా స్ప్రెడ్ అవుతుంది ఆ గీ అంతా. ఇప్పుడు నేను 1.5 స్పూన్ తీసుకుని బ్యాటర్ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మీకు ఎంత థిక్గా కావాలో అంత థిక్గా మీరు దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనికి మళ్ళీ మనము లిడ్తో కవర్ చేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ మనము వెనక్కి తిప్పేసుకోవచ్చు అనమాట. చూడండి ఒకసారి లిడ్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో. మీకు ఇన్ కేస్ అది రాదు, అడుగు పట్టేస్తుంది అనిపిస్తే మళ్ళీ మీరు
ఈ పాన్ కేక్ అంచుల వెంట గీనైతే మనము వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను పాన్ కేక్స్ చేస్తానండి. మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్, అలాగే మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ బోలెడు ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్. అవి మీకు నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లాంటి అంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము, ఏ రెసిపీలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము, వాటి వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ విధంగా నేను ఈ పాన్ కేక్స్ అయితే చేశాను. చూడండి ఒకసారి సెకండ్ ఎలా వచ్చిందో, ప్రాపర్గా కుక్ అయింది. ఇది ఫస్ట్ది అయితే కొంచెం మాడిపోయినట్లు అట్లా ఉంది కదండి, ఇదైతే ప్రాపర్గా కుక్ అయింది. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన టేస్టీ హెల్దీ పాన్ కేక్స్ లేదా దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. మనం జనరల్గా సాల్ట్ వేసుకొని చేసుకుంటాము, బట్ ఈ విధంగా కొబ్బరి బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొందరు ఏమంటే నార్మల్గా ప్లెయిన్గా చేసుకొని బెల్లం పాకం చేసుకొని అందులో డిప్ చేసుకుని తింటారు, బట్ అలా కాకుండా మనం ఇందులో బెల్లం వేసుకుంటే చక్కగా అది కుక్ అవుతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.